పెళ్లి పుస్తకం హలో నందు గారు, నేను సిద్ధు క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను. యా చెప్పండి మేడం. సిద్ధు రెగ్యులర్గా స్కూల్కి అబ్సెంట్ అవుతున్నాడు. ఏదైనా ప్రాబ్లమా? హలో నందు గారు. యా మ్యామ్, ప్రాబ్లం లేదండి. ఇక నుండి ఆబ్సెంట్ కాకుండా చూసుకుంటాను. ఇక నుండి ఏంటండి? ఈ రోజు కూడా రాలేదు. ఏంటి, ఈరోజు రాలేదా? అవునండి, అందుకే కదా మీకు కాల్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, ఈరోజు స్కూల్కి వచ్చాడు. మార్నింగ్ వాడితో నేను మాట్లాడాను. స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. బస్సులో వెళ్తానని కూడా చెప్పాడు. మీతో అబద్ధం చెప్పాడేమో. సిద్ధు అయితే స్కూల్కి మాత్రం రాలేదండి. స్కూల్లోనే బ్రైట్ స్టూడెంట్. ఇలా అటెండెన్స్ తక్కువైతే స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయని ఇన్ఫార్మ్ చేయడానికి కాల్ చేశాను. ఓకే మ్యామ్, అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సిద్ధుతో నేను మాట్లాడతా. ఓకే అండి. సిద్ధు, ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి. అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఈరోజు ఆబ్సెంట్ అయ్యావని మీ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేసి చెప్పింది. అయితే అదే నిజం. అది నిజం అయితే మార్నింగ్ నుంచి ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అడుగుతోంది నిన్నే, సమాధానం చెప్పు. నాకు స్కూల్కి వెళ్ళాలనిపించడం లేదు, అందుకే అలా అలా తిరిగి ఇంటికొచ్చాను. స్కూల్కి ఆబ్సెంట్ అయి తిరగడం ఏంట్రా? ఏమైంది నీకు? స్కూల్కి వెళ్ళాలంటే హోంవర్క్లు ఫినిష్ చేయాలి, క్లాస్ వర్క్కి ప్రిపేర్ అవ్వాలి, ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేయాలి. ఇవన్నీ అమ్ముంటే చెప్పకుండానే చేస్తుంది. అమ్మ లేదు కాబట్టి అవేం చేయలేదు. టీచర్ చెక్ చేసి క్లాస్ బయట నీల్ డౌన్ చేయిస్తారని భయపడి నేను స్కూల్కి వెళ్ళలేదు. నాకు చెప్తే నేను హెల్ప్ చేసేవాడిని కదా సిద్ధు. ఏంటి, నీకు చెప్పాలా? అసలు నువ్వు ఫ్రీగా ఉంటున్నావా? నన్ను తిట్టడానికి, నా మీద కోపడ్డానికి తప్ప నార్మల్గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూడు ల్యాప్టాప్ని ముందు పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటావు. అప్పుడు నా హోంవర్క్ గురించి నీకేం చెప్పాలి పప్పా? అది కాదు సిద్ధు, డౌట్స్ ఉంటే అడిగితే నేను చెప్తాను కదా. ఇలాంటి పరిస్థితి వస్తుందనే నీ పనులు నువ్వు చేసుకోవాలి, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పాను. నేను చిన్నపిల్లోని పప్పా, నాకు ఎవరో ఒకరు హెల్ప్ చెయ్యాలి. అది నీకు తెలుసు, కానీ ఒప్పుకోవు. ఎందుకంటే నీకు అమ్మ అంటే కోపం. సిద్ధు, నేను మళ్ళీ చెప్తున్నాను, సాక్షి అంటే నాకు కోపం లేదు. ఆ రోజు డాక్యుమెంట్స్ పాడు చేసిందని కోపడ్డాను అంతే. ఆ తర్వాత సారీ కూడా చెప్పాలనుకున్నాను. అమ్మ లేదని సారీ చెప్పలేదు సరే, కనీసం ఫోన్ అన్నా చేయాలి కదా. నువ్వు చేసావా? అంటే అది మార్నింగ్ నుండి మీటింగ్స్ వల్ల కుదరలేదు. ఫ్రీ అయ్యాక చెప్దామని ఊరుకున్నాను. నువ్వు ఎప్పటికీ ఫ్రీ అవ్వవు పప్పా. ఫ్రీగా ఉన్నా సరే అమ్మకి కాల్ చెయ్యవు. ఎందుకంటే నీకు అమ్మ ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే కావాలి. అమ్మ ఎక్కడున్నా ఎలా ఉన్నా నీకు అవసరం లేదు. అందుకే మార్నింగ్ నుండి అమ్మ ఇంట్లో లేదని తెలిసినా నువ్వు నార్మల్గానే ఉన్నావు తప్ప అసలు ఏమీ ఆలోచించడమే లేదు. నువ్వు వర్క్లో బిజీగా ఉన్నప్పుడు అమ్మ నీకు ఎంత హెల్ప్ చేసేది పప్పా. అమ్మ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒక్కరోజు కూడా ఫుడ్ బయట నుంచి తెచ్చుకోలేదు. ఈరోజు అమ్మ లేదు, ఫుడ్ పార్సల్ తేవడం స్టార్ట్ చేసావు. అమ్మ మనతో ఉన్నప్పుడు నీకు ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకో తెలుసా? నాకు ఏ ప్రాబ్లం రాకుండా అమ్మ చూసుకుంది, నాతో మాట్లాడేది, నేనేం చెప్పినా వినేది. నీ వల్లే అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అయినా సరే అమ్మకి నీ మీద ఏ కోపం లేదు. నాకు కూడా కోపం లేదని చెప్తున్నాను కదా సిద్ధు. నువ్వే పప్పని అర్థం చేసుకోవడం లేదు.
చూడు, జరిగిందేదో జరిగింది. ఇక నుండి నీ గురించి నేను కేర్ తీసుకుంటాను. ఉమ్? వెళ్ళి బుక్స్ తీసుకురా, హోంవర్క్ చేయిస్తాను. నేనేం తీసుకురాను, నాకేం చేయించొద్దు. ఏంట్రా సమాధానం? ఇలా మొండిగా మాట్లాడితే ఏం చేస్తావు? మళ్ళీ ఎక్వేరియం బ్రేక్ చేస్తావా? చేస్తే చెయ్యి. ఈసారి కొనివ్వడానికి అమ్మ కూడా లేదు. ఈ ఫిష్లన్నీ చచ్చిపోతాయి. వాటిని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. మా గార్డెన్లో పువ్వులు నీకిచ్చిన విషయం అభిలాషకెందుకు చెప్పావు? నేను నీతో చెప్పిన ప్రతి మాట ఎందుకు రివీల్ చేశావు? తను ఎలాంటిదో, ఏం ఆలోచిస్తుందో తెలిసి కూడా నా గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడావు? కళ్యాణ్, ప్లీజ్ కామ్ డౌన్. అభిలాషకి నిజం చెప్పడం నా తప్పే, కానీ తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. తప్పని పరిస్థితా? ఏంటది? నువ్వు నా కోసం పువ్వులు తెచ్చినట్టు నేను చెప్పడం కన్నా ముందే అభిలాషకి తెలిసింది. ముందే ఎలా తెలిసింది? ఏమో, మీ ఇంట్లో నీకు తెలియని సీక్రెట్ ఏజెంట్స్ ఎవరున్నారో అది నాకు తెలియదు కదా. అభిలాష కోపంగా మా ఇంటికొచ్చింది. నువ్వు పువ్వులు తీసుకొస్తే తను పెట్రోల్ క్యాన్తో వచ్చింది. జరిగింది చెప్పకపోతే కళ్ళ ముందు బూడిదైపోతానని ఎమోషనల్గా బెదిరించింది, భయపెట్టింది. అందుకే జరిగింది మొత్తం చెప్పాల్సొచ్చింది. అప్పటికీ నిన్ను బ్లేమ్ చేయకుండా కవర్ చేసి మాట్లాడితే నా మాటలు నమ్మకుండా సీసీ ఫుటేజ్ చూపించమంది. ఆ వీడియో చూసి డైలాగ్ టు డైలాగ్ డబ్బింగ్ అడిగింది. అందుకే పూస గుచ్చినట్టు ప్రతి మాట చెప్పాల్సొచ్చింది. అభిలాష చనిపోతానని బెదిరిస్తే కూడా నేను కేవలం నీ గురించే ఆలోచించాను. తనకి ఏ ప్రమాదం జరిగినా నీ పేరు పరువు రెండు పోతాయని నిజం చెప్పాను. నువ్వు కో అంటే 1,000,000 మంది పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళల్లో నాలాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ అమ్మాయి దొరికితే నీ లైఫ్ ఇంకో రేంజ్లో ఉంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఏంటి? అదే, నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే బాగుండేదని. ఎందుకు రాదు? మ్యారేజ్ చేశారు, మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. ఆ దేవుడు జంటల్ని కలిపే భూమి మీదకి పంపిస్తాడంట. ఆ జంటని వెతుక్కోవడమే మన పని. సో నా గెస్ కరెక్ట్ అయితే నీ పర్ఫెక్ట్ పేరెవరో ఈ పాటికి తెలిసే ఉండాలి. నీ కళ్ళ ముందు మెదులుతూనే ఉండాలి. ఎస్, అవును, నువ్వు చెప్పిన ప్రతి మాట కరెక్ట్ హారిక. నువ్వు నేను కోరుకున్నట్టు నా లైఫ్లో జరిగితే నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఆ అదృష్టం నువ్వే హారిక. నీ ఆస్తిని అందాన్ని నా కాళ్ళ దగ్గర పడేయడమే ఆలస్యం. కాళ్ళలు కనడానికి కూడా హద్దుండాలి కళ్యాణ్. నీ ఆస్తి మొత్తాన్ని నేను సొంతం చేసుకొని చేసిన తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తాను.